ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక రకమైన ఇష్యూస్ అంతే ఉంటాయి కదా, సార్. ఒక్కొక్క అన్ని చోట్ల అన్ని దగ్గర ఉండి ఇప్పుడు నంద్యాల వెళ్ళి మెడికల్ కాలేజ్ మీద ఎవరు మాట్లాడలేరు కదా, విచ్ ఇస్ ఫంక్షనింగ్ దేర్. అవునవును. తర్వాత 2025 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవటానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గల కారణాలు చెప్పండి అంటే, విపరీతమైన హామీలు ఇవ్వటం వల్ల ప్రజలు కూటమిని అనుకున్నారు 26% చెప్తున్నారండి. అంటే హామీలని జనం నమ్మారు. అలాగే కొన్ని ఓసీ అదర్ క్యాస్ట్ ఉన్నాయి కదా, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మిన్, రెడ్డిస్, వీళ్ళు కూటమికి వీళ్ళు వైఎస్ఆర్సీపీకి దూరం అవటం వల్లే కూటమికి అధికారం వచ్చిందనే వాళ్ళు కూడా ఉన్నారండి. నిజమేనంటే దేర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు అంటే వాళ్ళ సైజు స్మాలర్ సెగ్మెంట్సే కానీ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు ఊర్లో రాజు గారు చెప్పారు, ఒపీనియన్ లీడర్స్ లైక్ లేకపోతే రెడ్డి గారు చెప్పారు, లేదంటే ఒక చౌదరి గారు చెప్పారు అన్న సౌండ్స్ రియలీ గుడ్. అండ్ ఆ సౌండ్ వైబ్రేషన్స్ అయితే వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా ఎదుర్కొంది, అది ఒప్పుకోవాల్సిన ఫ్యాక్టర్. రేషన్ దుకాణాల గురించి కూడా అడిగితే, వాహనాల ద్వారా రేషన్ ఇవ్వటం బాగుందనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, 46%. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు ఇంకా తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అనేది నమ్మట్లేదనే వాళ్ళ సంఖ్య 42%. ఇన్నాళ్ళు డాట్ చేసిన తర్వాత అవుట్కమ్ ఏం లేదు కదా ఇప్పుడు ఉండదు కూడా సార్. అది ఏంటంటే ఒక అభియోగం. గతంలో మీరు పింక్ డైమండ్ విషయం మర్చిపోయారా?